జగద్గురు అయినటువంటి కృష్ణుడికి నమస్కరిస్తే అజ్ఞానం పోతుంది. ఇక్కడే ఇప్పుడే రక్షిస్తాడు. కృష్ణుణ్ణి నమ్ముకున్న వాడికి రక్షణ కలగకపోవడం అన్నది ఉండదు, అజ్ఞానం పోకపోవడం అన్నది ఉండదు. ఆయన గురువై అజ్ఞానాన్ని పోగొడతాడు, ఈశ్వరుడై మీ కష్టాన్ని పోగొడతాడు, తండ్రి అయి మిమ్మల్ని కాపాడతాడు, తల్లి అయి మిమ్మల్ని ఆదుకుంటాడు. ఇన్ని చేయగలిగినటువంటి అవతారం అయా పరిపూర్ణమైనటువంటి కృష్ణావతారం. కృష్ణావతారానికి సంబంధించినటువంటి ఒక విశేషాన్ని మీకు చెప్తాను వినండి అన్నాడు శౌనకాది మహర్షులతో సూతుడు అని ఒక విషయాన్ని వివరణ చేస్తున్నాడు. ఆయన అంటాడు, పూర్వకాలంలో కురుక్షేత్ర యుద్ధం అంతా అయిపోయిన తర్వాత ఆ కురుక్షేత్ర యుద్ధ భూమి యందు ఇంకా శిబిరములలో అందరూ పడుకుని నిద్రపోతున్నారు. పాండవులు కూడా ఉప పాండవులతో కలిసి నిద్రపోతున్నారు. ద్రౌపదీదేవి నిద్రపోతోంది, కుంతీదేవి నిద్రపోతోంది. కౌరవులందరూ మరణించారు.